శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలామంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువు గారి శిష్యులం అని చెప్పటము, గురువు గారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. జూన్ 13 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి సాయంకాలం 4:04 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. కృత్తికా నక్షత్రం రోజంతా ఉంది. శనివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేయొచ్చు, ప్రయాణాల్లో లాభం కలుగుతుంది, పనులు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఆఫీసులో పనిచేసే చోట అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా రవి శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోజంతా కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి హోమాలు చేసుకోవచ్చు. గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు కృత్తికా రోజు హోమాలు చేసుకుంటే హోమ ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సర్జరీలు చేయించుకోవచ్చు. కృత్తికా నక్షత్రం అంటేనే ఆపరేషన్లకు అనుకూలమైన నక్షత్రం. అలాగే కోర్టు వ్యవహారాలకు మంచిది. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటం, ఇవన్నీ కృత్తికా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్స్కి మంచిది. ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్, ఇట్లా ఏదైనా రియల్ ఎస్టేట్, గ్యాంబ్లింగ్లో ఏదో ఒక పని చేసి ధనలాభం పొందటానికి చేసే ప్రయత్నాలకు కృత్తికా మంచిది. అసలు గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి దానివల్ల ఆ మనీ రెట్టింపు చేసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అదేవిధంగా శివదీక్షలు తీసుకోవటానికి కృత్తికా మంచి నక్షత్రం. మౌనవ్రతం పాటించడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశాలు తీసుకోవటానికి కూడా కృత్తికా నక్షత్రం చాలా మంచిది. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి కలుగుతాయి. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. తలపెట్టిన ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలను వృషభ రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి కీలకమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు.
అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ మిథున రాశి వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది. ఒక విషయం గురించి చింత ఉంటుంది, దాన్ని అధిగమించాలి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంత వ్యతిరేకతలు అనేవి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ ఆ వ్యతిరేకతలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యసనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలకు సింహరాశి వాళ్ళు ఈరోజు దూరంగా ఉండాలి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, వ్యాపార పరంగా పురోభివృద్ధి ఉంది. అలాగే అప్పులు కూడా చేస్తూ ఉంటారు, తక్కువ మొత్తంలో అప్పు చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగానే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం నిబద్ధతతో వ్యవహరించాలి. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య అలవాట్లు ఈరోజు పాటించడం అనేది కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. ప్రతి పనిలో అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వ్యవహార విజయం కూడా చేకూరుతుంది. ఈరోజు తులారాశి వాళ్ళు తలపెట్టిన ప్రతి పనిలో మంచి విజయాలు నమోదు చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారములు కనిపిస్తున్నాయి. అంటే అనవసరంగా ఊరికే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల వల్ల ఉపయోగం శూన్యం కాబట్టి అవసరమైతేనే ప్రయాణాలు చేయటం అనేది వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. అలాగే ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి ధన ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో చర్చలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభాలు పొందగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉండి కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార పరంగా అత్యున్నత స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి నియమాలను పాటించడం చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేస్తే వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. అలాగే బంధువుల్లో వాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజు కొన్న ప్రత్యేకత ఏంటంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశి మాస శివరాత్రితో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైన రోజు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రం 11 సార్లు, ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. శని త్రయోదశి మాస శివరాత్రి రెండు కలిసి వచ్చినాయి. అది కూడా అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఓం శం శనైశ్వరాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి అంటే శ్రామికులకు కాఫీ కానీ టీ కానీ మీ ధనంతో ఇప్పించండి. దానివల్ల మీకున్న జాతక దోషాల తీవ్రత నుంచి బయటపడవచ్చు. అలాగే శనిహోర ఉన్న సమయంలోనే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవడానికి బలం బాగుంటుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు అనుకూలమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా ప్రతిరోజు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే
మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.